హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ ఆనందం ఉంది. సరే, రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. వచనంలో ఏముందండి? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడని ఉంది వాక్యంలో. ఏముందండి వాక్యంలో? మనకెందుకు అనుగ్రహింపడని. తండ్రి అయిన దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించాడు? ఎవరినండి? గట్టి చెప్పండి. యేసు ప్రభుని. ఆయన పేరు పలకండి. ఆయన ద్వారానే రోజు ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ద్వారానే మనం కృపను అనుభవిస్తున్నామండి. ప్రతిదినము ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు. ప్రతిదినము ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎవరినిచ్చారు? యేసు ప్రభునిచ్చారు. అవునా? యేసు ప్రభు ద్వారా ఏం కలుగుతుంది మనకి? ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడని ఉందండి. ఆయన నమ్ముకున్నప్పుడు మనం సమస్తాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు భూమి మీద. సమస్తాన్ని ఖచ్చితంగా అనుభవిస్తామండి. దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం అనుభవిస్తామండి? ఏం పొందుకుంటాం జీవితంలో? విశ్వాసాన్ని. హల్లెలూయా. ఏమొస్తుంది? విశ్వాసాన్ని. ఆయన ఇచ్చిన విశ్వాసం ద్వారా మనం ఏమైనా చేయగలం. ఇప్పుడు ఆ విశ్వాసం మనందరిలో ఉంది. ఎవరిలో ఉందండి? మనందరిలో ఉంది విశ్వాసం. యేసు ప్రభు గురించి వినుట ద్వారా మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ప్రాముఖ్యంగా గ్రహించాల్సింది విశ్వాసం అండి. సమస్తాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. అది మన విశ్వాసం ద్వారానే అనుభవించగలం. దేని ద్వారా అండి? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా. విశ్వాసం ఎలా వస్తుంది? యేసు ప్రభు గురించి తెలుసుకుంటే. ఇప్పుడు సమస్తం మనకు అనుగ్రహించబడింది. మనుషులు ఏం చేస్తారంటే ప్రాముఖ్యంగా భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా ఆశీర్వాదం కావాలి మనిషికి. ఏం కావాలండి? అన్నీ అనుభవించాలని. గురించాల్సింది ఎవరి మీద? యేసు ప్రభు మీద అండి. ఆయన మీద ఉంచితే అనుభవించగలం. ఎవరి మీద ఉంచాలి? యేసు ప్రభు మీద ఉంచితే అన్నీ అనుభవిస్తామండి భూమి మీద. లేదు, నాకు యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇంక వేరేది కావాలి, నా జీవితంలో ఆశీర్వాదం అనేది మనుషులకు కావాలి కదండి. డబ్బు కావాలని, ఇంకేవేవో కావాలని వాటి మీద మనిషి గురించినప్పుడు కొన్నిసార్లు దొరకలేనప్పుడు దేవుడు నాకేమి ఇచ్చారు అంటాం. అవునా? యేసు ప్రభు మీద గురించినప్పుడు అవి అనుభవిస్తామండి. ఎవరి మీద? అన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. వచనంలో అదేనండి అర్థం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడని ఉంది వచనంలో. తండ్రి అయిన దేవుడు ఎవరి యందు సంతోషిస్తాడండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దేవుడు మన జీవితంలో పనిచేయాలంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవాలండి. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు మనలో దేవుడు పనిచేస్తుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. తండ్రి అయిన దేవుడు కూడా పనిచేస్తుంటాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి. ఇప్పుడు యేసు ప్రభు గురించి మనం వింటున్నప్పుడు మనలోకి ఏమొస్తుంది? విశ్వాసం. ఇప్పుడు మనందరిలో విశ్వాసం ఉందండి. మనందరిలో ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం అనే వరం మనకు అనుగ్రహించబడింది. కొన్నిసార్లు ఎందుకు విశ్వాసాన్ని మనం వాడలేము, ఎందుకు అనుభవించలేకపోతున్నాం, విశ్వాసంలో ప్రయాణించలేకపోతున్నాం, మనిషికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఆలోచనలే మన వాక్యంలో చూద్దాం. హల్లెలూయా. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇప్పుడు విశ్వాసం ఎలా తెచ్చుకోవాలి అనేది మనం వాక్యంలో చూసాం. వాక్యం వింటే ఆహారం తిన్నప్పుడు ఏమొస్తుందండి? ఆహారం తింటే బలం వస్తుంది. అవునా? ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే శరీరంలో బలం వస్తుంది. అవునా? ఇంకా ముందుకు వెళ్ళాలంటే ప్రతిదినము తినాలి. ఏం చేయాలి?
ఒక దినం తిని అయిపోతారా? ప్రతిదినము తినాలి. ఇంకా పుష్టిగా మారాలి, ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రతిదినము ఏం చేయాలండి? వ్యాయామం చేయాలి. ఏం చేయాలి? వ్యాయామం చేయాలి. అవునా? ఆ బలాన్ని ఏం చేయాలి? వ్యాయామం చేస్తూ ముందుకెళ్ళాలి. మళ్ళీ మనం ఆ బలాన్ని బయట నుంచి తెచ్చుకోవాలండి? అవసరం లేదు కదా. ఆహారం తిన్న తర్వాత ఏముంటుంది? బలం వస్తుంది. ఆ బలాన్ని మనం వ్యాయామం చేస్తూ, అదే ఎక్సర్సైజ్ అంటారు కదండి, అది చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు మనం సులువుగా వెళ్ళిపోగలం. ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని వాడాలండి, అంతే. దేవుడు భూమి మీద ఉంచిన ప్రక్రియ ఏంటంటే నీతిమంతులకి విశ్వాసాన్ని వాడడమే. మరి ఎందుకు మనిషి వాడలేకపోతాడో ఈరోజు వాక్యంలో తెలుసుకుందాం. ఎందుకంటే మనిషికి అనేక ఆలోచనలు ఉంటాయి. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఎలా ముందుకు ప్రయాణించాలి, నాకు అనేక ఆలోచనలు ఉన్నాయి, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేను ఎలా ముందుకు వెళ్ళాలనేది మనిషి కొన్ని ఆలోచనల దగ్గర ఆగిపోతాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే ఆయన కృపనిచ్చి నడిపిస్తూనే ఉంటాడు. మనం తప్పు చేసినా ఆయన లేపుతాడండి. చాలామంది తప్పు చేసామని ఆగిపోతారు. అవునా? మనిషి ఎక్కువగా ఆగిపోయేది ఎక్కడ? తప్పు చేసామనే ఒక, దాన్ని ఏమంటారు, అపరాధ భావన అంటారు. ఏ భావన అండి? అపరాధ భావన అనే ఒక ఆలోచన దగ్గర అయిపోతారు. యేసు ప్రభు మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. అవునా? ఆయన రక్తంతో కడిగి వేసి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. సరే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చూడండి. 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. యేసు ప్రభు ఏం ప్రశ్నించారండి? ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారని అడిగారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్న చాలా ప్రాముఖ్యమండి. నమ్ముచున్నారని అడిగారు. మనం నమ్మితే అనుభవించగలం. నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు విశ్వాసం వస్తుందండి. ఏమొస్తుంది? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటండి? ఆయన విశ్వాసం మనలో ఉందని నమ్మడమేనండి. అదే విశ్వాసం. ఎవరి విశ్వాసం ఉంది ఇప్పుడు? ఆయన విశ్వాసం మనలో ఉందని నమ్మడమే విశ్వాసమండి. ప్రతిదినం ఏమని నమ్మాలి మనం? నేను క్రీస్తు యేసున దేవుని నీతి అని నమ్మడమేండి. నమ్మడం అంత ప్రాముఖ్యం. మనం నమ్ముతున్నామంటే ఎవరిని మహింపరుస్తున్నాం? యేసు ప్రభుని. ఇక్కడ యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్న ఏంటి? నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావని అడిగారు. నమ్మినంతలో ఏమైంది? ఏం జరిగిందండి? అక్కడ అద్భుతం చూడండి. 28వ వచనం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. సరే, మనం ఆ వ్యక్తి ఎప్పుడైతే పలికాడో ఏం జరిగిందని? నమ్ముచున్నాం ప్రభు అనగానే కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. మనం నమ్ముచున్నప్పుడు, మన నీతిమంతులు మన ప్రతిక్షణం నమ్ముతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, స్వస్థతను అనుభవిస్తాం, ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. యేసు ప్రభుని నమ్ముటే ప్రాముఖ్యం ఈ భూమి మీద. ఎందుకంటే తండ్రి అని దేవుడు పనిచేస్తారు. ఎవరు పనిచేస్తారు? తండ్రి అని దేవుడు మన జీవితంలో పనిచేస్తారండి. ఎందుకంటే సమస్తమును మనకు అనుగ్రహించబడి ఉంది. హల్లెలూయా. సరే, ఎందుకు నమ్మడం అంత ప్రాముఖ్యమే చూద్దాం. చూడండి, కీర్తనలు 78వ కీర్తన చూడండి. కీర్తన 41వ వచనం. కీర్తనలు 78వ కీర్తన 41వ వచనం.
మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఎవరండి? మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఎవరు కలిగించారండి సంతాపం? ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చాడు. అవునా? ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ప్రజలు దేవుడిని ఏం చేశారు? దేవుడికి సంతాపాన్ని కలిగించారండి. హల్లెలూయా. దేవుడు అయినా కృప చూపుతాడండి. మనిషి దేవుడికి ఎంత దూరం వెళ్ళిపోతున్నా దేవుడి దగ్గరకు వచ్చి ఆయన దీవిస్తూనే ఉంటాడు. అదే ఆయన కృప. మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారు దేవుడిని అనేక మాటలు అన్నారు. అవునా? దేవుడిని దూషించారు. దేవుడించిన ఒక నాయకుడిని దూషించారు. ఎవరు? మోసేని. ఏమనన్నారు? మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేనికి? చంపడానికి. కానీ అలాగా దేవుడికి సంతాపం కలిగించారండి. సంతాపం అంటే మీకు చెప్తాను. ప్రాముఖ్యంగా మనిషి దేవుడు అంత కృప చూపిన మనిషి ఎందుకు నమ్మడంటే చూడండి, ఒక వచనం చూపిస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మోషే కొండ దేయకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను యొద్దకు తెచ్చిరి. ఈ సందర్భం మన అందరికీ తెలిసండి. వీరేమంటున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు, ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వీరేమన్నారు? ఇప్పుడు వీళ్ళకి వారి ముందు ఒక దేవత నడాలంట. వారి ముందు వారిని తీసుకొచ్చింది ఎవరు? ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరండి? దేవుడు తీసుకొచ్చాడు. ఆ గొప్ప కృపను వారు మర్చిపోయారు. అవునా? మర్చిపోయి ఎవరి వద్దకు వెళ్ళారు వాళ్ళు? చూడండి, అహరోను దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మోషే కొండ దేయకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. వారి ముందర నడువుటకు ఏం కావాలండి? వాళ్ళకి ఒక దేవత కావాలంట. మనిషికి ఉన్న సమస్య ఏంటంటే దేవుడు కనబడ్డండి కళ్ళెదురుగా. అవునా? కళ్ళెదురుగా దేవుడు కనబడలేనప్పుడు దేవుడు లేడని అనుకుంటారు మనిషి. హల్లెలూయా. వీరు కూడా అదే అనుకుంటున్నారండి. దేవుడు మనకు కనబడ్డ, ఇప్పుడు కనబడలేదని దేవుడు లేడని కాదండి. ఆయన పనిచేసే విధానం గ్రహించుకోవాలి. దేవుడు ఎలా పనిచేస్తాడో ఆ గ్రహింపుతో మనం వెళ్ళాలి. వాక్యం వింటే అర్థమవుతుందండి ఇది. ఇక్కడ అహరోను అడుగుతున్నారు, మాకు ఒక విగ్రహం కావాలని. వారికి ఎదురుగా కనబడాలి, కళ్ళకెదురుగా వారికి ఒక బొమ్మ కనబడితే దేవుడు ఉన్నట్టు, కళ్ళెదురుగా దేవుడు కనబడకపోతే లేనట్టు. వీరిని తీసుకొచ్చింది ఎవరండి? దేవుడే. మోషేని వాడి, మోషే కూడా లేడు అక్కడ. వీరి సొంత ఆలోచనతో వారి సామర్థ్యాన్ని వాడి అహరోను దగ్గరికి వెళ్ళి మాకొక విగ్రహాన్ని చెయ్యు అని అడుగుతారు. వీరు ఏం చేసుకుంటున్నారు? వారి జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోయారు, దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. అంటే దేవుడు కనబడట్లేదని, లేడు అని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకొని వారి కళ్ళెదురుగా ఒక విగ్రహాన్ని చేసే ప్రయత్నంలో ఉన్నారు. సరే, ఇక్కడ రండి, కీర్తనలకు రండి. కీర్తనలు 78వ కీర్తన 41 చూడండి. కీర్తనలు 78:41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. సరే, దేవుడు వారికి అన్ని మేలు చేసినా వారు ఏం చేస్తున్నారు?
దేవుడికి సంతాపాన్ని కలిగిస్తున్నారంట. వారికి నచ్చింది చేసుకెళ్ళిపోతున్నారు. దేవుడిచ్చిన విధానం ఏంటి, దేవుడు తీసుకెళ్లే విధానం అంతా విడిచిపెట్టేశారు. వారికి నచ్చింది చేసుకుంటున్నారు. సంతాపం కలిగించడం అంటే వారి జీవితంలోని దేవుడు పనిచేసే విధానాన్ని ఆపుకుంటున్నారని అర్థం. ఏం చేస్తున్నారండి? దేవుడు పనిచేసే విధానాన్ని వారే ఆపేసుకుంటున్నారు. దేవుడు కృప చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. వారిని విడిపించి తీసుకొచ్చింది ఆయనే. దారి మార్గంలో ఆహారం ఇచ్చింది ఆయనే. మన్నాని ఇచ్చింది ఎవరండి వారికి? ఆయనే. అన్నీ చేసింది ఆయనే. దేవుణ్ణి ఏం చేస్తున్నారు? లిమిట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి పని చేయకుండా ఆపుతున్నారండి. వారి సొంత సామర్థ్యాన్ని బట్టి ముందుకెళ్ళిపోదామని ప్రయత్నంలో ఉన్నారు. ఆయన కనబడలేదని, లేడని ఎప్పుడు అనుకోకూడదండి. ఆయన ఏ రూపంలో ఉన్నారు? వాక్యం ద్వారా పనిచేస్తారు. దేవుడు ఎలా పనిచేస్తారు? వాక్యం ద్వారానే పనిచేస్తారండి. జీవితంలోని పట్టుకోవాల్సిన మాట ఇదే. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. యేసుప్రభు ఏమై ఉన్నారు? ఇప్పుడు వాక్యంలో ఉన్నారండి. ఆయన వాక్యంలో వెతకడమే. చూడండి, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి? పెళ్ళైన కొత్తలో ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చూడడానికి, పెళ్ళైన కొత్తలో ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మొదటగా ఏం చూపిస్తారు చెప్పండి? వారికి తాగడానికి ఇస్తారులేండి. తర్వాత ఏం చేస్తారు? అర్థం అవ్వలేదు. ఎవరు పెళ్ళయింది కదండి, పెళ్ళైన కొత్తలో పెళ్ళైన వాళ్ళని చూడడానికి ఇంటికి వస్తుంటారు, అవునా? చుట్టాలు కానీ ఎవరైనా. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు ఏంటి? వారు తీసుకున్న ఫోటోలు చూపిస్తారు, అవునా? వారు తీసుకున్న ఫోటోలన్నీ చూపిస్తారండి. వారు ఎక్కడ అందంగా పడ్డారు, లేదా వచ్చిన వాళ్ళు చూపిస్తారు మీరు ఎంత అందంగా పడ్డారని. ఎక్కువగా వారి ఫోటోలే చూపిస్తుంటారు. ఎందుకు? వారికి ఆనందం కలగడానికి. వీరి ఫోటోలు ఎలాగో చెప్పవసరం లేదు, కనబడతాయి కదండి. వారిని చూపిస్తుంటారు, వారిని. ఇది ఎందుకు చెప్పానంటే, మనం దిగిన ఫోటోలో మనం చూసుకోవడానికి ఇష్టపడతాం, ఎదుటివారు దిగిన చూడడానికి ఇష్టపడతాం. మనిషిగా చూడడానికి ఇష్టపడతారండి, ఆనందించడానికి. అలాగే వాక్యంలో ఎవరిని చూడాలి? ఇప్పుడు యేసుప్రభుని చూడాలండి. ఆయన్ని వెతకాలి. ఎవరిని వెతకాలి? యేసుప్రభుని వెతకాలి. మనం ఎలాగైతే మన ఫోటోలు చూపించి ఇతరులను ఆనందపరచడానికి లేదా మనం ఆనందపడడానికి ఉంటామో, వాక్యంలో యేసుప్రభుని వెతకడానికి మనం ఆశపడాలి. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడండి. ఇప్పుడు మన వాక్యంలో కూడా మనకి యేసుప్రభుని ఎవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారండి? వాక్యంలో మనం చూడగలమా? ఎవరు చూపిస్తారు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడే చూపిస్తాడు. ఆయన్ని అడగాలి, పరిశుద్ధాత్మ దేవా మాకు వాక్యాన్ని నేర్పించండి అన్నప్పుడు వాక్యంలో ఉన్న మర్మాలు, వాక్యంలో యేసుప్రభు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన మనకి చూపిస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవుడు మనందరికీ అంత కృపనిచ్చాడు. ఇప్పుడు వాక్యంలో ఎవరిని వెతకాలి? యేసుప్రభుని వెతకాలండి, ఆశపడాలి. మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఎలాగైతే మనకు కావాల్సిన వాటి కొరకు ఎలాగైతే ఆశపడతామో, అంతకంటే ప్రాముఖ్యం వాక్యంలో మనం యేసుప్రభుని ఎతుకుతున్నప్పుడు సమస్తాన్ని మనం అనుభవించేస్తాం ఈ భూమి మీద. హల్లెలూయా. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? యేసుప్రభుని చూస్తే సరిపోద్దండి. సరే, ఇక్కడ వీరు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? దేవునికి సంతాపం కలిగించారు. అంటే దేవుడిని పని చేయకుండా ఆపుతున్నారు. అంటే దేవుడు కృప చూపుతున్నాడు. దేవుడిని ఏం చేశారు? లిమిట్ చేస్తారు వారి జీవితంలో. దేవుడు పనిచేసే విధానం అద్భుతంగా ఉంటుందండి మన జీవితంలో. దేవునికి మనం సరెండర్ అయిపోవడమే. హల్లెలూయా. ఆయనకి సరెండర్ అయిపోతే మన జీవితాన్ని ఆయనే చూసుకుంటారు. మరి ఎలా నమ్మాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఎలా నమ్మాలి? గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? పౌలు గలతీల సంఘానికి రాశాడండి. అంటే ఎలా ముందుకు ప్రయాణించాలో మరలా చదువుతాను చూడండి. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. హల్లెలూయా. పౌలు ఏం నమ్ముతున్నాడండి?
ఇప్పుడు తను జీవించిన జీవితం ఎవరు జీవిస్తున్నారంట? క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించున్నాను. చూసారా, ఎవరు విశ్వాసంతో జీవిస్తున్నాడంట? యేసు ప్రభు విశ్వాసంతో జీవిస్తున్నాడండి. ఇదే నమ్మాలండి, ప్రాముఖ్యమైనది. పౌలు ఇది నమ్మే పరిచర్య అంతట్లో ముందుకెళ్ళిపోయాడు. ఎవరు నమ్మాడు? యేసు ప్రభుని నమ్మి ఆయన గురించి తెలుసుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాడు. యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నప్పుడు జీవించడం అంటే ఏటో అర్థమవుతుందండి. అంతవరకు మనిషికి జీవించడం అంటే ఏటో తెలియదు భూమి మీద. హల్లెలూయా. పౌలు ఎలా జీవించాడో మనం కూడా యేసు ప్రభుని గురించి తెలుసుకున్నప్పుడు మనం కూడా అలాగే వెళ్తాం. హల్లెలూయా. దేవుడు మన అందరికీ అంత కృపనిచ్చాడండి. సరే, మరి ఎందుకు మనిషి నమ్మలేకపోతాడో చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమవుతారండి? ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఏమవుతుంటుందంట? అబద్ధ బోధకులు వస్తారు వేషం వేసుకొని, అవునా? తర్వాత దయ్యముల బోధ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసం నుంచి తొలగిపోతారండి. మనం నేర్చుకోవాల్సింది వాక్యంలో యేసుప్రభు గురించి అండి. కృపను గురించి తెలుసుకోలే. యేసుప్రభు గురించి కాకుండా ఇంకేది విన్నా దేని నుంచి తొలగిపోతాం? విశ్వాసం నుంచి తొలగిపోతామండి. ఏం జరుగుతుంది చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగదని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. ఈ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారండి ఇక్కడ? వివాహం గురించి, తర్వాత మీరు కొన్ని తింటే అపవిత్రులు అయిపోతారు అని రకరకాల బోధలు వస్తాయండి. ఇంకా వివాహం అంటే వీరు ఏం చెప్తారంటే ప్రాముఖ్యంగా చెప్తాను చూడండి. పాపాన్ని ఎత్తి చూపిస్తారు. ఏం చూపిస్తారు? పాపాన్ని ఎత్తి చూపించడం వల్ల దేవుడు ఎంత కృప గలవాడో మనిషికి అర్థమవదు. ఏం చేస్తారండి? వారి బోధ దేని గురించి ఉంటుంది? పాపాన్ని ఎత్తి చూపిస్తారు. ఎవరి గురించి బోధించబడాలి? యేసుప్రభు గురించి బోధించబడాలండి. ఎవరు మన గురించి ప్రాణం ఇచ్చారు? యేసుప్రభు ప్రాణం ఇచ్చారండి. కానీ ఈ దినాల్లో ఏం జరుగుతుంది? నీవు పాపం చేసావు, అవునా? నువ్వు అందుకే నీకు ఇది వచ్చింది, నువ్వేదో తప్పు చేసావు అందుకే నీకు ఇది జరిగిందని దేన్ని ఎత్తి చూపిస్తున్నారు వాళ్ళు? పాపాన్ని ఎత్తి చూపిస్తారండి. చూడండి, యేసుప్రభు దగ్గరికి కూడా యూదులు ఒక స్త్రీని తీసుకొస్తారు. వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారండి? ఈమె పాపం చేస్తూ మాకు దొరికిందని. యేసుప్రభు వారు ఏం సమాధానం ఇస్తారు వాళ్ళకి? మీలో పాపం చేయనివాడు మొదటి రాయి వేయమంటారా ఆమె మీద? అవునా? ఎవరైనా వేయగలుగుతారండి? ఎవరు వేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యేసుప్రభు వారు ఏం చెప్తారు? నేనేమన్నా నీవు ఆయన గురించి తెలుసుకొని ముందుకెళ్ళమంటారు. అవునా? అంటే నచ్చినట్టు వెళ్ళిపోవద్దని. అక్కడ యేసుప్రభు ఏం నేర్పించారంటే వాళ్ళకి, యేసుప్రభు వారు ఏమంటారు? మీలో పాపం చేయనివాడు మొదటి రాయి వేయమంటారా? మనం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా తప్పులు చేస్తామా లేదండి? తప్పులు చేస్తాం. తప్పులు చేసినప్పటికీ నేను తప్పు చేశాను అనే నిందలో ఉండిపోకూడదండి. తప్పు చేసినప్పటికీ మనం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలండి. హల్లెలూయా. అలాగే తప్పులు చేయమని కాదండి. పొరపాటున మనుషులుగా మనం ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు పడిపోయే సమయాలు ఉంటాయి, అవునా? అలాంటి సమయంలో కూడా మనల్ని లేవనెత్తువారు ఎవరు? యేసుప్రభే. కానీ ఇక్కడ ఈ అబద్ధికులు ఏం చేస్తారు? నీవు పాపం చేసావు, నీ బ్రతికింతే అని మనిషిని నిందిస్తుంటారు. చూపించాల్సింది ఎవరిని? యేసుప్రభు గురించి బోధించబడాలి. సరే,
ఇందులోనే 2వ వచనం చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఈ దయ్యముల బోధ అంటే మనుషులకు బోధిస్తుంటారండి. దయ్యముల బోధ అంటే నీవు నీ సొంత సామర్థ్యంతోనే ఈ భూమి మీద బ్రతకాలి, నీ భక్తితో జీవించాలి, నువ్వు నీతి సంపాదించుకోవాలి అని బోధించబడుతుందండి. ఇదే దయ్యముల బోధ. నువ్వు నీతిగా జీవించాలి, నువ్వు మంచివాడిగా బ్రతకాలి, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలని చెప్తుంటారు. ప్రాముఖ్యంగా చెప్పేది పరిశుద్ధమైన జీవితం కోసం మాట్లాడతారండి. చెప్పిన వారే జీవించరు, అవునా? మనిషి తన సామర్థ్యాన్ని బట్టి నీతిమంతుడిగా నీతి పనులు చేయడం, పరిశుద్ధంగా జీవించడం మనిషి సామర్థ్యాన్ని బట్టి జరగదండి. అదే దయ్యముల బోధ. దయ్యముల బోధ చెప్పేది ఏంటంటే నీ సొంత సామర్థ్యాన్ని బట్టి బ్రతుకని, నీ భక్తితో ముందుకెళ్ళు, సొంతంగా నీతిని సంపాదించుకొని ప్రకటిస్తుంటారు. ఇదే దయ్యముల బోధ. యేసుప్రభు ద్వారానే నీతి వస్తుందండి. ఎవరి ద్వారా? యేసుప్రభు ద్వారానే. అదే కృపావాక్యం. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డాం. వినాల్సింది కృపావాక్యం. అందుకే అన్ని బోధలు వినేయకూడదు. ఈ కడవరి దినాల్లో ఏమవుతుంటుంది? ఏమవుద్దండి? అబద్ధ బోధ జరుగుతుంది, దయ్యముల బోధ జరుగుతుంది. వినాల్సింది ఏ వాక్యం? కృపను గురించి వినాలండి. ఆరోగ్యకరమైన బోధ వినాలి మనిషి. ఏం వినాలి? మన కొరకు శిలువ మీద బలియార్పణ చేసింది ఎవరు? యేసుప్రభు. మనకి సమస్తాన్ని అనుగ్రహించబడిందా లేదండి? ఇప్పుడు ఎవరి ద్వారా? యేసుప్రభు ద్వారా. వినాల్సింది ఎవరి గురించి? యేసుప్రభుని గురించే మనం వినాలండి. జీవితకాలం యేసుప్రభు గురించే తెలుసుకోలే. పోనీ అర్థం అవ్వట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఖచ్చితంగా అడగాలి. అడిగినప్పుడు ఆయన నేర్పిస్తాడు మనకి. లేదా అన్నీ వినేస్తాను, నాకు అన్నీ అర్థమైపోతాయి అంటే ఇదే జరుగుతుందండి. అబద్ధ బోధ ఏదో, దయ్యముల బోధ ఏదో గ్రహింపులో లేనప్పుడు నచ్చింది వినేస్తాడు మనిషి. అందుకే నచ్చింది వినేయకూడదు. వినాల్సింది యేసుప్రభు గురించి, ఆయన కృపను గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు మనకి ఉంచిన విశ్వాసం గొప్పదండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ విశ్వాసం ఎవరిది? ఆయనదే. ఆయన విశ్వాసాన్ని మనలో ఉంచాడు ఆయన. చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఒక సందర్భం చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేల్ ఇంటివారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఈ వచనంలో ఏముందండి? ఒక స్త్రీ వచ్చింది, ఆమె కుమార్తెకి దెయ్యం పట్టిందని. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభుని బ్రతిమలాడుతుంది. యేసుప్రభు వెళ్ళిన చోటల్లా తిరుగుతుంటే ఎవరు విసిగిపోయారు? యేసుప్రభు దగ్గర ఉన్న శిష్యులే విసిగిపోయారు. ప్రభువా, ఈమె మనం ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, ఈమె పరిస్థితి ఏంటని ఆయనకి చెప్పారు. ఆయన సమాధానం ఇచ్చారా? ఏ సమాధానం ఇవ్వలేదండి. అయినా ఆయన విడిచిపెట్టలేదు. యేసుప్రభు ఏమన్నారు? నేను ఎవరి దగ్గరికి వచ్చారండి? ఆయన భూమి మీదకి ఇజ్రాయేల్ ప్రజల గురించి వచ్చారండి. నశించిన, చూడండి,
24 ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. యేసుప్రభు ఎవరి యొద్దకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు భూమి మీదకి? నశించిన గొర్రెల యొద్దకండి. ఆయన ఎంచుకున్న ప్రజలు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు, అవునా, యూదులు. వారి కొరకు ఆయన వచ్చి సువార్త ప్రకటించినప్పుడు వారు ఎవరు నమ్మలేదు. యూదులు ఎవరు యేసుప్రభుని నమ్మలేదండి. కొంతమంది యూదులు కొంతమంది నమ్మలేదు యేసుప్రభుని. కానీ ఈమె ఎవరు? ఒక అన్యురాలండి. ఈమె ఎవరు? అన్యురాలు. ఈమెకి ధర్మశాస్త్రం అంటే ఏంటో కూడా తెలియదు. యూదులకి ధర్మశాస్త్రం తెలుసు కానీ పాటించేస్తామని అనుకుంటారు. ధర్మశాస్త్రం ఎవరు పాటించలేరు. 10 ఆజ్ఞలండి. 10 ఆజ్ఞలు ఈ భూమి మీద ఏ మనిషి పాటించలేడు. కానీ ఈమెకి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు. కానీ ఎవరిని వెంబడిస్తుంది? యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూనే ఉందండి. ఆయన విడిచిపెట్టలేదు. యేసుప్రభు మరల ఏమన్నారు చూద్దాం, చూడండి 26వ వచనం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బండ్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఏం చెప్తుందండి ఆమె యేసుప్రభుకి? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఈట యుక్తము కాదని చెప్పగా యేసుప్రభు ఎవరినన్నారో తెలుసా? కుక్క పిల్లని ఎవరినన్నారండి? యేసుప్రభు అన్నది ఒక స్త్రీని అండి. ఏ స్త్రీ నలుగురిలోని ఆ మాట అంటే ఒప్పుకోదు తెలుసా మీకు? నలుగురిలో ఒక స్త్రీని ఎత్తు చూపిస్తే ఒక మాట అంటే ఏ స్త్రీ ఒప్పుకోదు. సింగిల్గా ఉన్నప్పుడు అంటే ఒప్పుకుంటారులేండి, నలుగురిలో అంటే ఒప్పుకోరు. కానీ నలుగురిలో యేసుప్రభు ఆమెని కుక్కపిల్ల అన్నారు. హల్లెలూయా. 26వ వచనం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఈట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బండ్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూసారు ఆమె ఎంత తగ్గించుకుందా? ఆమె యేసుప్రభు కుక్క పిల్ల అన్నా అవును ప్రభు అన్నది. హల్లెలూయా. అవును ప్రభు అంటే ఆమె తగ్గించుకుందా లేదండి? అంతగా తగ్గించుకుందండి ఆయన దగ్గర. కొన్నిసార్లు పరీక్షలు ఉంటాయండి మనుషులకి. యేసుప్రభు అన్నారంటే చిన్న పరీక్ష అది. ఆమె యొక్క ఆశ ఎంత ఉందో అని ఆయన కృప చూపిస్తాడు. ఆమెకి పెట్టిన పరీక్ష ఏంటంటే ఆ మాట అంటే ఆమె ఎలా స్పందిస్తుందని. ఆమె అవునంది, తగ్గించుకుందని అర్థం. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. సరే, యేసు తర్వాత ఏం జరిగిందో చూడండి 28. అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఏమన్నారండి యేసుప్రభు? అమ్మ నీ విశ్వాసము గొప్పది అన్నారు. సరే, యేసుప్రభు ఇచ్చిన సాక్ష్యం. ఆమె యేసుప్రభు గురించి విని తెలుసుకుంది యేసుప్రభు ఎంత గొప్పవాడో. ఆయన యొద్దకు వెళ్తే నా కుమార్తె దయ్యం నుంచి విడిపించబడుతుందని. యేసుప్రభు దయ్యాలు వెళ్ళగొట్టారు లేదండి, వెళ్ళగొట్టారు. ఆ సువార్త ఆ నలుదిక్కులు వెళ్ళినప్పుడు ఆమె విన్నది కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ప్రతిదినం ఆయన దగ్గరికి వెళ్తామండి. ఆమె మనుషుల దగ్గరికి వచ్చింది, యేసుప్రభు దగ్గరికి వచ్చిందండి. ఆయన మానవుడిగానే ఉన్నాడు. యేసుప్రభు అక్కడ మానవుడిగానే ఉన్నాడండి. ఆయన గురించి విని ఆయన చేసిన అద్భుతాల గురించి తెలుసుకుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ప్రాముఖ్యంగా తెలుసుకుందండి. ఆయన ద్వారానే సమస్తం జరుగుతుందని ఆమె ఆయన మాటలు విని విశ్వాసం తెచ్చుకొని ఆయన యొద్దకు వచ్చింది. 28వ వచనం. అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. మనం యేసు ప్రభు దగ్గరికి అంటే వాక్యం వినడానికి వెళ్తున్న ప్రతి క్షణం ఆశీర్వాదాన్ని, స్వస్థతను అనుభవిస్తామండి. ఈమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందా లేదండి? ఏం జరిగింది ఆమె జీవితంలో? ఏం జరిగింది? కుమార్తె స్వస్థత కలిగిందండి. ఆమె ఆశ ఏంటి? ఆమె గురించి కాదండి, ఆమె కుమార్తె గురించి. హల్లెలూయా. ఆమె కుమార్తె గురించి ఆలోచించింది, ఆశపడింది. కుమార్తె విడిపించబడాలని. యేసు ప్రభు గురించి విని మనం ఇంకొకరు బాగు కోరుకున్నామంటే అది గొప్ప విశ్వాసం అండి. హల్లెలూయా. అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని ఇంకొకరి గురించి వాడుతున్నాం. ఆమె గురించి వాడట్లేదు, కుమార్తె గురించి. సరే, ఇంకా చూపిస్తాను ఇంకా గొప్ప విశ్వాసం. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను.
యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ శతాధిపతి ఎవరు? ఈ శతాధిపతి కూడా అన్యుడేనండి. ఆమె కూడా అన్యురాలే, ఇతడు కూడా అన్యుడే. అక్కడ ఆమె కుమార్తె కొరకు ఆశపడుతుంది, కుమార్తె విడిపించబడాలని. ఇక్కడ ఒక శతాధిపతి వారి దాసుడి కొరకండి, రక్త సంబంధం లేదండి. ఇక్కడ దాసుడి కొరకు ఆశపడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఉన్న ఇంటి దగ్గర, వీధిలో కానీ చుట్టుపక్కల వారు ఎవరైనా బాగాలేనప్పుడు వారి విషయం కొరకు కూడా దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు విడుదలిస్తాడండి. హల్లెలూయా. దేవుడు విశ్వాసం అంత గొప్పది. ఇది మన విశ్వాసం కాదండి, ఆయన విశ్వాసం. ఈ వ్యక్తి ఏమన్నాడు? శతాధిపతి, దేవా, నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఆ మాటకు యేసుప్రభు వారు ఎలా స్పందించారో చూడండి. 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపడ్డారు? యేసుప్రభు ఆశ్చర్యపడ్డారండి ఆ వ్యక్తి విశ్వాసానికి. అతనికి ఎక్కడొచ్చింది విశ్వాసం? ఎక్కడి నుంచి వచ్చిందండి? అతనిది యేసుప్రభు గురించి విన్నాడండి. ఆ వ్యక్తికి తెలుసా ధర్మశాస్త్రం? తెలియదు. యేసుప్రభు గురించి మాత్రమే విన్నాడండి. ఆ స్త్రీ యేసుప్రభు గురించి మాత్రమే విన్నది. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన మాట పట్టుకొని వచ్చారండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? వాక్యం వింటున్నప్పుడు మన హృదయాల్లో ఆయన పనిచేస్తాడండి. వినాల్సింది వాక్యం. హల్లెలూయా. మన హృదయాల్లో పనిచేసేది ఎవరు? ఆయన. వాక్యం వింటున్నప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్తుంది? మనలోకి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుందండి? వాక్యం వింటున్నప్పుడు హృదయంలోకి వెళ్తుంది. ఎక్కడికి? హృదయంలోకి వెళ్తున్నప్పుడు మన హృదయాన్ని బాగు చేయవాడు ఆయన, మన హృదయాల్లో వేదన తీయవాడు ఆయన, మనల్ని స్వస్థపరిచేవాడు, మనల్ని బాగు చేయవాడు ఆయనండి. మన హృదయ స్థితి అంతా ఆయనకి తెలుసు. అందుకే జాగ్రత్తగా వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు సంఘంలో. సరే, ఇక్కడ ఏం జరిగింది? ఆమె ఒక అన్యురాలు, శతాధిపతి కూడా ఒక అన్యుడే. ఆయన మాట పట్టుకొని వచ్చారండి. విడుదల పొందుకున్నారు లేదా? ఇప్పుడు విడుదల ఎక్కడ దొరుకుతుంది మనిషికి? యేసుప్రభు దగ్గరే. అందుకే ప్రతిదినం మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనిషికున్న ప్రశ్న ఏంటంటే, తప్పు చేస్తే మనం ముందుకు ప్రయాణించగలమా అంటే, తప్పు చేసినప్పుడు బలహీనత సమయంలో దేవుడు ఎలా నడిపిస్తాడో చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం. అధ్యాయం 20వ వచనం. క్షమించండి, మొదటి నుంచి చూడండి. ఆదికాండం 20 మొదటి వచనం. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేష్కును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. ఏమైందండి? అబ్రహాము ప్రయాణం అవుతున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చాడు. ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ రాజు ఎవరున్నారండి? రాజు పేరేంటి? అబీమెలెకు అబ్రహాము భార్యను చూసి ఆమె ఎవరని అడిగాడు. నా చెల్లెలని చెప్పాడు. ఎవరు చెప్పారండి? అబ్రహాము. షారా చాలా అందంగా ఉంటుందండి. అబ్రహాం భార్య ఎవరండి? షారా. ఆమె అందంగా ఉంటుంది. ఆమె ఆ ఊర్లో వచ్చినప్పుడు రాజు చూశాడు. ఎవరు? రాజు చూసినప్పుడు అబ్రహాంకి భయం వేసింది. ఎందుకు? అబ్రహాంని రాజు చంపేస్తాడని. చూడండి ఎందుకు ఆ మాట చెప్పాడో చూద్దాం. చెల్లి అని ఎందుకు చెప్పాడు? 11వ వచనం. అబ్రాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేస్తిని. ఏం చెప్పాడండి? అబ్రహాముకి ఒక భయం ఉంది, రాజు చంపేస్తాడని. అందుకు చెల్లి అని చెప్పాడు. భయం వేసిందే లేదండి అబ్రహాంకి? భయం వేసింది. కానీ దేవుడు కృప ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి.
అబ్రహాముకి భయం అనే బలహీనత వచ్చి అబద్ధం ఆడాడు. దేవుడు అబ్రహాముని ఎలా వాడుకున్నాడో చూడండి. ఏడవచనం చూడండి, 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తాడంట. ఎవరండి? అబ్రహాము ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడు? రాజు కొరకు. మరి చెల్లి అని అబద్ధం ఆడాడు కదా. అంటే అబద్ధం అంటే భయం వేసి ఆ బలహీనతలో చెల్లి అని చెప్పాడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తాడని దేవుడు చెప్తున్నాడు? అబీమెలెకుకి, అబ్రహామే. మరి అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో చూడండి, 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఏమయ్యారండి? అబీమెలెకుకి పిల్లలు లేరు. హల్లెలూయా. అబీమెలెకు రాజుకి ఏం లేరండి? పిల్లలు లేరు. దేవుడు ఎంత కృపగలవాడంటే అబ్రహాము భయం వేసి బలహీనతలు చెప్పినప్పటికీ దేవుడు అబ్రహామును రక్షించాడు, షారాను రక్షించాడు. ఇంకా అబీమెలెకు రాజు ఆ ఊర్లోని. సారా అందంగా ఉందని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇంటికి చేర్చుకున్నాడంట. అవునా? తనకు తెలియదు, చెల్లి అనగానే చెల్లి అని అనుకున్నాడు రాజు. అవునా? దేవుడు ఎంత కృపగలవాడంటే దేవుడు వీరందరినీ రక్షించాడండి, వారి కృపను చూపాడు. మన బలహీనతలో మనం దేవుని ఎదుట ఎంత వ్యతిరేకంగా వెళ్ళినా దేవుడు కృప చూపుతూనే ఉంటాడు. అదే ఆయన కృప. ఇప్పుడు అబీమెలెకుకి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఎవరు ప్రార్థన చేస్తే పిల్లలు ఇచ్చారు? అబ్రహాం చేస్తేనే పిల్లలు ఇచ్చాడండి. ఎందుకు? ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు? అబ్రహాముని పిలుచుకున్నాడండి, ఎంచుకున్న మనిషి ద్వారానే దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు పనిచేసేది ఒక మనిషి ద్వారానండి. హల్లెలూయా. ఇది గ్రహించాలండి సంఘంలో ఉన్న వాళ్ళందరూ. దేవుడు ఒక మనిషి ద్వారానే పనిచేస్తాడు. ఇప్పుడు అబీమెలెకు ఈ రాజు జీవితంలో ఎవరు పనిచేశారు? ఎవరు పనిచేశారండి? దేవుడే పనిచేశాడు. ఎలాగా? అబ్రహాముని దేవుడు వాడుకున్నాడు, ఒక మనిషిని వాడుకొని దేవుడు పనిచేశాడు. అవునా? ఇప్పుడు నా బలహీనత ఉంది, నేను భయపడిపోతాను అని ఆగిపోవడానికి ఇది దేవుని ఇచ్చిన కృపను మనమే ఆపుకుంటున్నాం. మాట్లాడాల్సింది మన సామర్థ్యం కాదండి, మాట్లాడాల్సింది ఆయన సామర్థ్యం మాట్లాడాలి. ఆయన చేయగలడని మాట్లాడమే విశ్వాసం అండి. మనలో ఉంది ఎవరు విశ్వాసం? ఆయన విశ్వాసం అండి, మంద కాదు అది. అబ్రహాము ఏం చేశాడండి? ప్రార్థించాడు, దేవుణ్ణి ప్రార్థన చేశాడండి. అబీమెలెకు ముందు భయపడ్డాడు. అవునా కదా? ముందు భయపడ్డాడు, కానీ దేవుడే అబ్రహాముకి నువ్వు ప్రార్థన చేయన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎందుకంటే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి మీద ఎవరు చేయలేరు. అవునా? ఎంచుకున్న మనిషి మీద ఈ భూమి మీద ఏ మనిషి చేయలేడండి. ఎందుకంటే ఈరోజు మనల్ని అందరూ పిలుచుకుంది ఎవరు? ఆయన. సంఘాన్ని నడిపించేది ఎవరు? ఆయన. సంఘంలో పనిచేసేది ఎవరు? ఆయనేనండి. అంతా చేయవాడే ఆయన. హల్లెలూయా. దేవుడు పనిచేసే విధానాన్ని గ్రహించుకోండి. ఇంకా బలహీనత ఉందంటారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. సరా, సమయం సరిపోదండి. ఇప్పుడు కూడా సమయం సరిపోదు. హల్లెలూయా. దేవుడు వారిని వాడుకొని చేసిన మేలు ఇన్నని కాదు, వారు కూడా బలహీనులే. గిద్యోను బలహీనుడు, దేవా నేను ఏం చేయలేనని. దేవుడు ఏం చేశాడో చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం చూడండి.
న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. అతడు, చిత్తము నా యేలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నికలైనదే, నా పితరుల కుటుంబాలలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ఇక్కడ గిద్యోను ఏం మాట్లాడుతున్నాడండి దేవుని ఎదుట? చూడండి, మళ్ళీ చదువుతాను. అతడు, చిత్తము నా యేలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయుందును గనక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని చెప్పాను. అంటే తను ఉన్న బలహీన, నేను చేయలేను ప్రభువా, నేను ఎలా రక్షించగలను, నేను ఎలా చేయగలను దేవుడి ఎదుట అన్నప్పుడు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడండి? నేను నీకు తోడై ఉన్నానని. దేవుడు తోడై ఉన్నప్పుడు విజయం వస్తుందా లేదండి? ఇజ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు ఒక మనిషిని ఎంచుకొని ఆ మనిషితో ఉండి దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. అక్కడ అబ్రహామును నడిపించింది దేవుడే. ఇద్దరితో, అబ్రహాంతో ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడే తోడుగా ఉన్నాడు. గిద్యోనుతో ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరున్నారండి? మనతో తోడు ఎవరుంటారు ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, ఈ విశ్వాసం ఆయన ఇచ్చాడు, మనలో ఉంచాడు. ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరు? నడిపించేది ఎవరండి? ఆయనే. ఇప్పుడు ఆ విశ్వాసం ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుందండి చెప్పండి. ఇప్పుడు ఆ విశ్వాసం ఇవ్వబడింది, మనలో ఉంది. ఎలా పనిచేస్తుంది, ఎలా వాడగలం? ఆయన కృపను ఎలా అనుభవించగలం? ప్రతిదినము నేను క్రీస్తు యేసున దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు ఆయన మనలో ఉంచిన విశ్వాసం పనిచేస్తుంది, ఆయన మనకిచ్చిన కృప పనిచేస్తుందండి. ప్రతిదినం ఏమని పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. ప్రతిదినం మీ జీవితాల్లో పలకండి. కుటుంబ జీవితంలోని, వ్యక్తిగత జీవితంలోని నేను క్రీస్తు యేసున దేవుని నీతిని అని పలికినప్పుడు ఎవరిని మహింపరుస్తున్నాం? ఎవరిని మహింపరుస్తున్నామండి? యేసు ప్రభుని. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారా, మన కొరకు తండ్రి అని దేవుడు యేసుప్రభుని అనుగ్రహించాడండి. ఆయనతో పాటు ఏమిచ్చాడు? సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడని ఉంది. ఇప్పుడు సమస్తాన్ని మనం అనుభవించాలంటే ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉందండి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అంటే ఎవరిని మహింపరుస్తున్నాం? యేసుప్రభుని మహింపరుస్తున్నామండి. యేసుప్రభుని మహింపరుస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. సమస్తం మనం అనుభవిస్తాం మన జీవితంలో. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ప్రతిదినము పలకండి, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. పలుకుతున్న ప్రతి క్షణం ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన కృపను, సమస్తాన్ని మనం అనుభవించగలం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. నీ రక్తం నా కొరకు కచ్చి నా పాపము మన్నించితివి. నీ రక్తం నా కొరకు కాచి నా పాపము మన్నించితివి. ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, నీ రక్తం నా కొరకు కార్చి నా పాపము మన్నించితివి. నీ రక్తం నా కొరకు కాచి
ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనమందరం ఆరోగ్యాన్ని అనుభవించాలని, ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఆయన శరీరంలో మనం అనుభవించవలసిన ప్రతి శిక్షను ఆయన శిలువలో అనుభవించాడు. అనారోగ్యం నుంచి వచ్చే ప్రతి వేదనను ఆయన శిలువలో అనుభవించాడు. మనకు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన శిలువ బలియాగం ద్వారా మనకు ఆశీర్వాదం ఇవ్వబడింది, ఆరోగ్యం ఇవ్వబడింది. ఆయన శరీరంలో ప్రతి శిక్షను, అవమానాన్ని ఆయన భరించాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగి నన్ను నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చి ఈ భూమి మీద మనల్ని ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన గొప్ప విశ్వాసం మనందరికీ ఇచ్చి ఆయనే నడిపిస్తున్నాడు. అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు, అంతగా మనల్ని దీవించాడు. ఆయన రక్తమంతటిని ఈ భూమి మీద ప్రతి మనిషి కొరకు ఆయన చిందించాడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఈ దినం మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మీరే మమ్మల్ని నడిపించేవారు నాయన, మీరే మమ్మల్ని నడిపించేవారు నాయన. ఎందుకంటే మీరు మా కొరకు భూమి మీదకి వచ్చి మా అందరి శిక్ష కొరకు, మా అందరి శిక్షను మీ మీద వేసుకొని శిలువలో భరించారు నాయన. మా శిక్ష అంతటిని మీరు భరించారయ్యా. మీరు మాకు నీతి అనే స్థానాన్ని ఇచ్చారు నాయన. ఇది మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు దేవా. ఎటువంటి బలహీన స్థితిలో ఉన్నా మమ్మల్ని నడిపించేవారు మీరయ్యా, బలపరచేవారు మీరు నాయన. ఇంత కృపను మా అందరికీ దేవా మీ వాక్యం ద్వారా మాకు వివరించినందుకు వందనాలు. అబ్రహాము భయపడ్డాడు నాయన, భయపడినప్పుడు మీరు ధైర్యపరిచారు నాయన. అబ్రహాముని మీరు ఎంచుకొని నడిపించారు నాయన. అబ్రహాముని వాడుకొని ఆ రాజు జీవితంలో మీరు మేలు చేశారయ్యా దేవా. అలాగే అనేక మంది దేవా, బైబిల్లో అనేక మంది జీవితాలని మీరు నడిపించారు నాన్న. వారి జీవితంలో మీరు పనిచేశారయ్యా దేవా. దినం ఆ సందర్భాలన్నీ మీరు మాకు చూపించి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మీరు కూడా మమ్మల్ని నడిపించేవారు మీరు నాయన. గిద్యోను భయపడ్డాడు నాయన, నేను నీకు తోడుగా ఉన్నానని మీరు చెప్పారయ్యా. ఇది మా అందరితో మీరు తోడుగా ఉన్నారయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని నడిపించేవారు, మమ్మల్ని బలపరిచేవారు మీరు నాయన దేవా. ప్రతిదినము దేవా ఈ వాక్యం విని ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. వాక్యం వినే గొప్ప కృపలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటున్నాను దేవా. నడిపించేవారు మీరు నాయన దేవా. అలాగే ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారికి మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి. అంచెలంచెలుగా ఎదింపు చేసుకొని మీరు నడిపించుకోమని వేడుకుంటున్నాను. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే వారిని స్వస్థపరచండి. మానసికంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఎందుకంటే మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థనాను. మాకు ఆరోగ్యాన్ని మీరు ఇచ్చారు, ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. మీరు స్వస్థపరిచినందుకు వందనాలు దేవా. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మమ్మల్ని వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఆమేన్.